ఇక్కడ ఎట్లా వాడుకోవాలా అంటే గోదావరి తూర్పుని ఉత్తరం నుంచి వచ్చి స్ట్రేట్ మన ఒడ్డుకు తగులుకుంటుందండి. కాళేశ్వరం పుణ్యక్షేత్రం దగ్గర మన తెలంగాణ ఒడ్డుకు తగులుకొని ఒక 15-16 కిలోమీటర్లు ఒడ్డెంబడే పోతుంది. పోయి మళ్ళీ లెఫ్ట్కి తిరిగి మళ్ళీ అటు ఒడ్డు నుంచి పోతుంది, మహారాష్ట్ర ఒడ్డు నుంచి. ఆ రోజు ఇంజనీర్లు ఫైనల్ చేసింది ఏంటంటే, సార్ మీరు ఇంత బాధపడుతున్నారు కదా, ఇక్కడ మనం కన్నెపల్లి అనే ప్రాంతంలో ఎక్కడైతే ప్రాణం వచ్చి కలుస్తుందో కలిసినాక 1 కిలోమీటర్ దూరంలో మనం కట్టుకున్నట్టయితే అసలు బ్యారేజీ లేకుండా కూడా నీళ్ళు తీసుకోవచ్చు మనం. వితౌట్ బ్యారేజ్ ఇప్పుడు తీసుకునేది కూడా అంతేనండి. వాస్తవానికి వితౌట్ బ్యారేజే తీసుకుంటాం. మేడిగడ్డ బ్యారేజ్తో పనిలే, అది వీళ్ళకి అర్థం కాల, చాలామందికి అర్థం కాల, తెలియదు. ఒకటి ఇప్పుడు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ ఎస్ క్రాక్లు వచ్చిన అన్న మేడిగడ్డ ఎస్ దానికి సంబంధం లేకుండా నీళ్ళు తీసుకోవచ్చు. కొన్ని 100 టీఎంసీలు నీళ్ళు తీసుకోవచ్చు, 1-2 కాదు. తీసుకున్నాం కూడా అట్లనే చెప్తా మీకు నేను. దట్ ఈస్ వాట్ ఇస్ ద సీక్రెట్. అంటే నీళ్ళు ఆపకుండా ఎట్లా తీసుకుంటారు వినండి మీరు, అదే కదా తమాషా. మహోధృతంగా ప్రవహించే గోదావరి కదా, గోదావరిలో ఒక 50,000 క్యూసెక్ల వరద వచ్చిందండి, పంప్ హౌస్ సాగు చేస్తుందండి. నడతానే ఉంటాయి మోటార్లు.